నమస్తే మేడం. నమస్తే అన్న. ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ లో చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు. కొన్ని సర్వేలు ఏమో బీఆర్ఎస్ పార్టీకే చెప్తున్నాయి. ఎట్లా చూసుకోవచ్చు ఈ సర్వేని కూడా? మేము ఆ సర్వేలను నమ్ముకోము. కార్యకర్తలను నమ్ముకున్నాం, కార్యకర్తల పనితనం నమ్ముకున్నాం, ప్రజల అభిమానాన్ని నమ్ముకున్నాం. సో మేము ముందంజలో ఉన్నాం మేమైతే అనుకుంటా ఉన్నాం. టీఆర్ఎస్ కార్యకర్తల గురించి అయితే మాకు తెలియదు. అంటే కొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది, 45,000 మెజారిటీ వస్తుందని చెప్పి కొంతమంది అంటున్నారు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు? అసలు ఇంతకుముందు కూడా ఓటింగ్ పోల్ అయినాయి, 80,000 90,000 దాకా పోల్ అయినాయి. దాంట్లోనే ఇంకా కావాలని చెప్పి 45,000 మెజారిటీ వస్తుందని చెప్పి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నారు. వాళ్ళు ఎలాగైనా ఓడిపోతారని చెప్పి కూడా టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ వాళ్ళందరూ కూడా అంటున్నారు. దానికి ఏం చెప్తారు? మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, మాకు అది ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని మేము ఆయుధం లాగా వాడుకుంటా ఉన్నాం. ఆ పదాన్ని మేము గెలవబోతా ఉన్నాం అని చెప్పి వాళ్ళు దానికి ఏదైనా అనుకుంటే దానికి మేము తప్పు కాదు. ఇప్పుడు ఏదైతే మా నమ్మకం ఉంది, మా కార్యకర్తలు చెప్పినాం, అక్క మనం గెలవబోతాం, తమ్మి మనం గెలవబోతాం, చెల్లె మనం గెలవబోతున్నాం, అన్న మనం గెలవబోతాం, మేము కూడా చెప్పినాం అన్నకి. సో మా నమ్మకం మాది. ఆ సర్వే వాళ్ళని. బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? ఇది రాజకీయం. సానుభూతులు అనేవి ఇంటి ఆడబిడ్డ మీద ఉండాలి. ఆ ఆడబిడ్డల మీద సానుభూతి లేని పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం కూడా కేసీఆర్ వాళ్ళ పార్టీయే. ఆడలేని సానుభూతి ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలకు పరిమితం కాదు. ఓకే, ఒక ఆడవాళ్ళ హస్బెండ్ చనిపోతే ఒక స్టేజ్ మీద ఏడిస్తే పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా ఈ విధంగానే కావాలని చెప్పి ఏడుస్తున్నా అని చెప్పి కూడా అన్నారు కదా. సానుభూతి ఇక్కడ లేకుండా మరి ఆ పార్టీలో ఎట్లుంటది? నేను ఇంకేమంటానన్నా, ఆ వీడియో తర్వాత ఇంకో వీడియో కూడా వచ్చింది, అది మీరు చూడలేదు అనుకుంటా. ఏమని చెవులో చెప్పు 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 అని చెప్పి వాళ్ళని రాజకీయంగా బలవంతంగా మీరు మహిళలను తీసుకొస్తున్నారు. వాళ్ళ బాధని మీరు ఇంటి గుట్టు కాస్త 10 మందిలో పెడతా ఉన్నారు. వాళ్ళకి అది బాధ అనిపించింది, వాళ్ళు ఏడవడం తప్పు కాదు. ఆడబిడ్డ అన్న కూడా అలా అనలేదు. ఆ రీజన్ తోటి, ఆ మైండ్ తోటి అప్పుడు అనలేదు. ఎందుకు ఆడబిడ్డల్ని బలవంతం చేస్తూ ఉన్నారు? ఎందుకు వాళ్ళకి ఇష్టం లేకుండా రాజకీయాలకు నెడుతూ ఉన్నారు? ఎందుకు వాళ్ళకి ఇష్టం కెమెరా ముందుకు రాలేకుండా, మీడియా ముందుకు రాలేకపోయినా, ఆ స్టేజ్ ఎక్కబుద్ధి కాకపోయినా, చదువుకున్న విద్యార్థులు, వాళ్ళు జాబులు చేసుకునే కుటుంబ సభ్యులు వాళ్ళని ఎందుకు అంత బలవంతం చేస్తూ ఉన్నారని చెప్పి అన్నారు అన్న విధంగా. ఓకే, మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్ లో కూడా బాగా వర్క్ చేస్తున్నారని చెప్పి కూడా కొంతమంది నాయకులు అంటున్నారు. మాకు ఖచ్చితంగా కూడా ఈసారి బీఆర్ఎస్ వాళ్ళే ఇక్కడ గెలుస్తారని చెప్పి కూడా, జూబ్లీహిల్స్ లో గెలుస్తారని చెప్పి కూడా అగ్ర నాయకులందరూ కూడా అంటున్నారు. ఎట్లా చూసుకోవచ్చు? మేము ఒక వీడియో సెండ్ చేస్తాను. మార్నింగ్ నిరుద్యోగ జేఏసీ అనేసి ఒకరు వచ్చినారు. జేఏసీ ఫుల్ ఫామ్ అడిగితే చెప్పలేదు. ఆ వీడియో మీకు ఇప్పుడు మీడియా మిత్రులందరికీ మేము పంపుతూ ఉంటాం. దయచేసి దాన్ని ఒకసారి గమనించండి. వాళ్ళు పోయి బీజేపీ కార్యకర్తలతో ఫోటో దిగినారు. సో అక్కడ మాకంటూ క్లారిటీ వచ్చింది. మీ మీడియా వాళ్ళకి రావడం కోసము ఆ వీడియో మీకు కూడా సెండ్ చేస్తాం, చూడండి. ఫుల్ ఫామ్ అర్థం లేని వాటినన్నిటిని బాకీ కార్డు అని చెప్పి డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థులను రోడ్డుకి ఎక్కించి 500కి 1000కి గల్లీలకి బస్సులకు పంపి డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఫైనల్ గా జూబ్లీహిల్స్ ప్రజలకు కావచ్చు, ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా ఏం చెప్పదలుచుకున్నారు మీ పార్టీ నుంచి? జూబ్లీహిల్స్ ప్రజలకు తెలియజేయాలనుకున్నది ఒకటే, ఒక బీసీ బిడ్డకి ఈరోజు అవకాశం వచ్చిందంటే చాలా గొప్ప విషయం. అటువంటి బీసీ బిడ్డని గెలిపించుకోవడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావించి మన తలరాతలు మార్చుకునే అవకాశం ఓటు రూపంలో దేవుడు మనకి ఇచ్చాడు. చావు బ్రతుకులు అనేది మానవ జీవనంలో సహజం కూడా. సో మనం అటువంటి ఒక్క విషయాన్ని పక్కన పెడితే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆలోచించి బీసీ బిడ్డ అని చెప్పి కనికరించి ఈ యొక్క జూబ్లీహిల్స్ కిరీటాన్ని నవీన అనే ఒక మహారాజుకు మీరు పెట్టి ఆయన ఆశీర్వదించి గెలిపించగలరని చెప్పి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్పుకుంటా ఉన్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.